హలో అండి. అందరికీ నమస్కారం. మీరిలా పట్టు పీసెస్ గాని మిగిలితే ఏం చేస్తారు? లేదంటే బ్లౌజ్ పీస్ ఉంటే పక్కకి అంటే కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ ఏయించుకుంటారు కదా! అలాంటప్పుడు ఇలా బ్లౌజ్ పీసులు మిగిలితే పక్కకు పెట్టేస్తారా? అలా పెట్టేయకుండా ఇలా పిల్లలకైతే మంచి ఫ్రాక్స్, లంగా జాకెట్లయితే కుట్టుకోవచ్చు. చూడండి ఇక్కడైతే ఈ ముందల భాగానికి పెద్ద బార్డర్ వచ్చింది. ఇప్పుడు ఫ్రాక్ కుడదాము దీన్ని. ఇంత తక్కువ క్లాత్‌తో మంచి ఫ్రాకు అది సింపుల్‌గా అసలు 15 నిమిషాలలో అయిపోతది ఈ ఫ్రాక్ అయితే. ఈ ముందు సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది. వెనక సైడ్ కుచ్చులకు చిన్న బార్డర్ వచ్చిందనమాట. ఇలా డిజైన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ హైట్ వచ్చేసి లంగా హైట్ అంటే ఫ్రాక్ హైట్ వచ్చేసి ఇక్కడ 19, 20 ఇంచులుంది. ఇంకా వెడల్పు వచ్చేసి 33 అట్లా ఇంచెస్ అయితే వెడల్పు ఉంది. అయితే ఇది 2 సంవత్సరాల పాపకు అలా వస్తుంది. 3 సంవత్సరాల పాపకు కూడా వస్తుందనమాట. అయితే ఈ క్లాత్‌ని ఇలా వేస్ట్ చేయకుండా మంచిగా ఒక ఫ్రాక్ అయితే కుడదాము. 10 నిమిషాలలో అయిపోతది. అయితే మీటర్ లైనింగ్ సరిపోతదండి. మీటర్ లైనింగ్ తీసుకొని ఇలా ఎడ్జెస్ చూడండి ఇలా 2 ఒకటే సైడ్ మడత పెడితే హైట్ సరిపోదు. అందుకని ఈ మీటర్ క్లాత్‌ని ఇప్పుడు ఫోల్డింగ్ చేసినట్టు మడత పెట్టండి. అంటే ఇటు సైడు, అటు సైడు ఎడ్జెస్ ఉన్నాయి. ఇక్కడ ఫోల్డింగ్, ఇక్కడ కటింగ్ వస్తదనమాట. అట్లా వచ్చేటట్టు చూసుకుంటే మనకు లంగాకు ఫ్రాకుకు హైట్ అనేది సరిపోతదనమాట. ఇవి విడివిడిగా ఉన్నాయి గదా పీసులు. ఇప్పుడు వీటిని కూడా ఇలా విడివిడిగా అయితే కట్ చేసుకుందాము. ఇలా మంచిగా సమానంగా అనుకొని వెనక భాగానికొకటి, ముందు భాగానికొకటి అయితే ఇలా సెపరేట్‌గా మీరు మీటర్ క్లాత్‌తో కూడా ఇలా మంచిగా సరిపోతది. అంటే చిన్న పిల్లలకైతే మంచిగా సరిపోతది. ఇప్పుడు మనం కట్ చేసినాం గదా! మధ్యలోకి అక్కడనే ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఒకవేళ మీకు డబల్ ఫోల్డ్ డైరెక్ట్‌గా కుట్టడానికి రాకపోతే ఫస్ట్ అయితే ఇలా సింగిల్ ఫోల్డ్ పెట్టేసేయండి. ఈ లైనింగ్ తీసుకున్న ఫస్ట్ నేను ఈ లైనింగ్‌ని ఫస్ట్ సింగిల్ ఫోల్డ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డ్ చేయండి. చేస్తే మీకప్పుడు ఈజీగా కుట్టడానికనేది వస్తుందనమాట. అయితే కొంతమందికి ఎట్లా అంటే ఈ లైనింగు కుట్టేటప్పుడు డబల్ ఫోల్డ్ చేస్తాం కదా! అది క్లాత్ అనేది ఇలా క్రాస్‌గా సాగినట్లయితది. కరెక్ట్‌గా రాదనమాట. అందుకని మీరు ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి పెద్ద కుట్టు పెట్టి కుట్టండి. నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేసినప్పుడు చిన్న కుట్టు పెట్టండి. ఇదిగోండి ఇంత నీట్‌గా వచ్చింది చూడండి. నేర్చుకునే వాళ్ళైతే ఇలాగే ట్రై చేయండి. ఇలా ఇంకొక ఇంకొక పీస్ కూడా సేమ్ ఇలాగే కుట్టండి కింది సైడు. కుట్టిన తర్వాత ఇప్పుడు లైనింగు మనం కుట్టినాం కదా! దాన్ని ఇప్పుడు ఇలా మంచి సైడ్ ఏసుకోండి. లైనింగ్‌ను. ఇలా మంచి సైడ్ ఇది రివర్సు, ఇది మంచిది. ఇప్పుడు మనం పై సైడు కింద కుట్టినాం కదా! పై సైడు కుచ్చులు పెట్టాలి. అయితే ఇది లైనింగ్ కాబట్టి మీరు కుచ్చులు కొద్దిగా పెద్దగా ఎలా అయినా కొద్దిగా చిన్నగా ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 3 పాపకు కాబట్టి నడుము లూజు ఒక 13.5, 14 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే 2 పాపకు కుడితే 3 వరకు తర్వాత కూడా వేయాలి అంటే ఒక 1 ఇంచు నడుము దగ్గర అటు సైడు, ఇటు సైడు క్లాత్ ఉంటే ఇప్పుకోవచ్చనమాట. అంటే తర్వాత మనము ఇప్పి అక్కడ లాస్ట్‌కు కుట్లేసుకోవచ్చు. అందుకని మీరు కుట్టేటప్పుడే ఇలా ఒకవేళ మీరు టైలర్స్‌కి ఇచ్చి కుట్టిపిచ్చినా గానీ ముందే చెప్పండి. నడుము అటు సైడ్, ఇటు సైడ్ ఒక 1 ఇంచ్, 1 ఇంచ్ ఉంటే మనం తర్వాత కొద్దిగా పాప పెద్దగయిన తర్వాత అయినా గానీ ఇప్పుకోవడానికి ఉంటది. కుట్లేసుకోవడానికి క్లాత్ మిగులుతదనమాట. అందుకని ఇప్పుడు నడుమైతే ఇలా పాప నడుము కంటే కొద్దిగా లూజ్ ఉండేటట్లయితే చూసుకోవాలి. ఇలా నడుము ఇదిగోండి ఇక్కడ నేనైతే 14 ఇంచులు వచ్చేటట్టు చూసిన. ఎందుకంటే నడుము లూజు కొద్దిగా ఎక్కువనే ఉండాలన్నారు కాబట్టి నడుము లూజ్ అయితే ఎక్కువనే తీసుకున్నా నేను. తర్వాత కుట్లిప్పుకోవడానికి. ఇప్పుడు పట్టు లంగా ఉంది కదా! దాని ముందు సైడ్‌ది పెద్ద బార్డర్ తీసుకొని ఇక్కడ 1 ఇంచు, 1 ఇంచు కుచ్చులొచ్చేటట్టు చూసుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది మనకు వెడల్పు ఎక్కువ లేదు. మనకు క్లాత్ అనేది తక్కువుందనమాట. అందుకనే ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. అయితే ఇక్కడ 1 ఇంచు, 1 ఇంచు మాత్రమైతే సరిపోతదనమాట. ఆ 1 ఇంచు, 1 ఇంచు పెట్టుకుంటే సరిపోతది. అంటే మీకిప్పుడు టేపుతో చూపిస్తా. ఇదిగోండి టేప్‌ని ఇలా ఇక్కడి నుంచి 1 ఇంచు, 2 ఇంచులకు ఇలా మార్క్ చేసేసిన. అంటే 1 ఇంచు, 1 అయితే ఇదిగోండి మీకు క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఆ 2 ఇంచుల నుంచి ఫస్ట్ పెట్టిన 1 ఇంచ్ ఉంది కదా! దాని దగ్గరికి ఫోల్డింగ్ చేసినా అనమాట. అంటే 1 ఇంచు లోపలికి పోతది మనకు, 1 ఇంచు బయటికొస్తదనమాట కుచ్చు. అన్నీ కూడా అలాగే పెట్టుకోవాలనమాట. పెట్టుకుంటే మనకు ఇది ఈ 1 ఇంచు ఫోల్డింగ్ అనేది క్లాత్ తక్కువున్నప్పుడు కరెక్ట్‌గా సెట్ అయిపోతది పిల్లలకు. ఇలా ఫ్రంటు
ఫ్రంట్ బ్యాక్ కూడా కుచ్చులు అనేది లైనింగ్స్ అవి మెయిన్ పార్ట్ మొత్తం పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు ఈ బ్లౌజ్ పీస్ కూడా కొద్దిగానే మిగిలింది చూడండి. ఇంత తక్కువ బ్లౌజ్ పీస్తో కూడా ఇప్పుడు మంచిగా ఫ్రాక్ కోసం అనేది బాడీ పార్ట్ అటాచ్ చేద్దాము. అయితే ఇక్కడ లైనింగ్ కూడా అంతే తీసుకున్నాము. ఆ పీస్ ఎంత ఉందో అంతే నేను ఇక్కడ మెజర్మెంట్ చెప్తా చూడండి. ఈ మెజర్మెంట్ అయితే 2-3 ఇయర్స్ పిల్లలకైతే మంచిగా కరెక్ట్గా ఉంటుందండి. 1 ఇయర్ పిల్లలకు కూడా వస్తుంది. కాకపోతే కొద్దిగా లెంత్ అనేది తక్కువ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతే, వాళ్ళకైనా కొద్దిగా పిల్లల హైట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ లైనింగ్ను ఇలా ఫోల్డింగ్ చేసుకొని బాడీ పార్ట్ వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది. 9 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అయితే పై సైడ్ షోల్డరు 4.5 తీసుకున్న, అక్కడి నుంచి ఆర్మ్ హోల్ కూడా 4.5 తీసుకొని ఆ 4.5 నుంచి ఇలా లైన్ అనేది గీసిన తర్వాత ఇక్కడ అంటే చెస్ట్ లూజు 6.5 ఇంచులు తీసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ మూల దగ్గర 1 ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ అనేది గీయండి. గీసిన తర్వాత అయితే ఇక్కడ మనకు నడుము లూజు కూడా పైన చెస్ట్ లూజ్ ఉంటే పిల్లలకు అంతే వస్తుందండి. పెద్ద డిఫరెంట్ అయితే ఏముండదు. ఇంకా నెక్కు వచ్చేసరికి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచి నెక్ డీపు 3 ఇంచులకు మార్క్ చేసుకొని రౌండ్ నెక్ అనేది గీసేసిన. ఇంతే అండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రాక్ అయితే. ఇప్పుడు కటింగ్ ఎంత ఈజీగా ఉంటుందో స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. అంత సింపుల్గా అయిపోతుందనమాట స్టిచ్చింగ్ కూడా. అసలు 10 నిమిషాలలో కుట్టేస్తారు మీరు. మీకు మిషన్ తొక్కడానికి వస్తుందా? వస్తే మాత్రం మీ దగ్గర ఇలాంటి క్లాతులు ఉంటే మాత్రం పిల్లలకి ఇలా ట్రై చేయండి, తొందరగా అయిపోతుంది. తర్వాత ముందు సైడ్ దానికైతే ఇలా లోతైతే తీసేస్తున్నా. బాడీ పార్ట్కు ముందు సైడు ఇలా లోతు తీసేస్తున్నా. అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్కు మన ఇష్టము. నెక్ కొద్దిగా పెద్దగా పెట్టుకోవచ్చు. నేను కొద్దిగా పెద్దగా ఒక 1 ఇంచ్ అయితే పెద్దగా కట్ చేసిన. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఉక్సు కాజా వస్తుందన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడు అట్లాంటప్పుడు మనకు లైనింగ్ అనేది ఎక్కువ లేదు కాబట్టి మనం చంక పీసులు కట్ చేసినాం కదా, వాటిని ఇలా అటాచ్ చేసుకుంటే మనకు ఉక్సు కాజాకి మనకు క్లాత్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అందుకే ఈ పీసుల్ని కూడా జాగ్రత్తగా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన బ్లౌజ్ పీస్ ఉంది, ఈ చిన్న పీస్ ఉంది కదా, దీన్ని ఇలా ముందు భాగానికి వెనుక భాగానికి సపరేట్గా మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి సైడు వేసిన చూడండి. నేను ఈ పట్టుది మంచి సైడు పైన ఇలా లైనింగ్స్ అనేది వేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఇలా వేసుకొని ఒక పిన్ అనేది పెట్టుకొని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు మంచి సైడ్ పైన పిన్ను పెట్టుకోండి కదలకుండా. లైనింగ్ అయితే నేను పట్టు బ్లౌజ్ ఉంది కదా, దానికి మంచి సైడ్ మీదనే లైనింగ్ వేసేసిన. రాంగ్ సైడ్ అనేది కింద ఉంటుంది. ఎందుకంటే తిప్పేస్తే మనకు లైనింగ్ అనేది రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇక్కడ నేను ఫస్ట్ అయితే నెక్ కుట్టుకుంటూ వస్తున్నా. షోల్డర్ కుట్టకండి. తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కుట్టండి. ఫస్ట్ నెక్ కుట్టేసి ఆర్మ్ రౌండ్. ఒకవేళ మీరు పిల్లలకి పఫ్ హ్యాండ్స్ పెట్టాలనుకున్నా సరే ఇలా చంక భాగాలు లోపలికి తిప్పేసిన తర్వాతనే కుచ్చులు అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే పోగులు పోతుంది, పిల్లలకు కుచ్చుకుంటుంది అని అంటారు కదా, అందుకనే ఇలా కుచ్చుకోకుండా పిల్లలకైతే మీరు ఫ్రాక్స్ కుట్టినా లంగా జాకెట్లు కుట్టినా కానీ ఇలా చంక భాగాలు నెక్ కుట్టండి. షోల్డర్ కుట్టొద్దు, చంక భాగాలు కుట్టాలి. కుట్టిన తర్వాత ఇలా కట్ చేసి చిన్నగా కట్స్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పే మెథడ్ అయితే 10 నిమిషాలలో అయిపోతుంది. కొద్దిగా నేర్చుకునే వాళ్ళకైతే ఒక 15 మినిట్స్ అలా పడుతుంది, 20 మినిట్స్ అలా. ఇలా కట్స్ అనేది ఇవ్వాలి మొత్తం. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇలా ఓపెన్ చేసి ఇక్కడ షోల్డర్ మనం కుట్టేయలేదన్నమాట. ఆ షోల్డర్ అనేది ఇలా ఇక్కడి నుంచి ఇలా ఓపెన్ రివర్స్ అనేది తీసుకోవాలి. చూడండి మనకు రివర్స్ అనేది వచ్చింది. నేను ఈ రివర్స్ తీసిన తర్వాత ఇలా ఐరన్ చేసిన అండి. ఐరన్ చేస్తే మనకి ఇంత నీట్గా కనిపిస్తుంది అనమాట. అందుకని ఐరన్ చేసిన తర్వాత ఐరన్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచు దూరం, అంటే నెక్ మీద కూడా నెక్ ఎడ్జ్కి కూడా కుట్టేయచ్చు. అలా కాకుండా ఒక 1/2 ఇంచు దూరం ఇలా కుట్టుకుంటూ రండి. నెక్ కుట్టిన తర్వాత ఇలా ఇప్పుడు షోల్డర్ కుట్టేయండి. తర్వాత చంక భాగాలు కూడా కుట్టేయాలి. ఒక 1/2 ఇంచు దూరంలో మొత్తం ఇలా కుట్టేసుకుంటూ రావాలి.
ఇలా మీ దగ్గర ఫ్రాకు కుట్టాలనుకున్నా సరే అండి, ఇప్పుడు నేను చెప్పే విధంగా సింపుల్‌గా అయితే కుట్టుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్‌లో అయితే సింపుల్ అసలు అంటే తొందరగా అయిపోతదనమాట మనకు. ఇప్పుడు కింది సైడ్ కూడా క్లాత్ కదలకుండా ఉండడానికి ఒక కుట్టు అనేది వేసేసుకోండి పెద్ద కుట్టు పెట్టి. తర్వాత ఇప్పుడు డాట్స్ కోసము షోల్డర్ నీడ మధ్యలోకి మడిచేయండి. మడిచేసి 3 ఇంచులకిలా ఒక డాట్ అనేది వేసుకోవాలి. కింద ఒక పావించొచ్చు, పైకొచ్చేసరికి షార్ప్‌గా రానివ్వండి. ఇటు సైడ్ ఏసినాం గదా! ఇప్పుడు సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే వేసుకోండి. షోల్డర్‌ని ఇలా మధ్యలోకి మడిచేసి 3 ఇంచులకిలా వేసుకుంటూ రండి. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకోండి. బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్టే అండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ కుట్టిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి ఉక్సు కాజా అయితే వేసుకోవాలి. ఇలా ఉక్సు కాజా మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఒకదాని అంటే కాజా పైన ఉక్సుది పెట్టండి. పెట్టేసి ఇలా ఇదిగోండి ఈ కింది సైడు ఇలా 4 మూలలు అంటే ఫస్ట్ ఇక్కడ నేను డబ్బా షేప్ గీసిన కదా! కింది నుంచి అట్లా కుట్టుకుంటూ రావాలన్నమాట. పైన మనకు 2 ఉక్సులు వచ్చేటట్టు చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లయితే కాజా పైన ఉక్సుల పట్టి పెట్టేసి ఇలా కుట్టుకుంటూ రండి. మనకి ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిపైన ముందు భాగం పెట్టేయండి. ఇది మంచిది. ఈ లైనింగ్స్ అనేవి కింది సైడు, పై సైడు వస్తాయన్నమాట మనకు. ఇప్పుడు షోల్డరు కుట్టాలి 2 కూడా. అయితే నెక్ నుండి కుట్టుకుంటూ రండి. వెనక భాగం, ముందు భాగం ఇలా పెట్టేసి 2 కూడా ఇలా నెక్ నుండి కుట్టుకుంటూ రావాలి. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇలా ఓపెన్ చేయండి. అయితే మనకి ఇక్కడ ఈ క్లాత్ అనేది మనకు ఇట్లా బయటకు వచ్చేసినట్టు పిల్లలకు కుచ్చుకున్నట్లు ఉంటుంది కదా! అందుకనే ఈ కుట్టిన క్లాత్‌ని అంటే బ్యాక్ సైడ్ కానీ అక్కడిని ఒక పావించు అంటే షోల్డర్ కుట్టినాం కదా! దానికంటే ఒక పావించు దూరంలో కుట్టేయండి. ఇదిగోండి ఇలా మనం కుట్టేసిన క్లాత్‌ని వెనక సైడ్ కనండి అనేసి ఇదిగోండి ఇలా కుట్టేసుకోవాలి ఒక పావించు దూరం. ఇదిగో మనకు అణిగిపోతుందన్నమాట అక్కడ. ఇప్పుడు మనము అయితే ఇక్కడ ఈ లంగా పార్ట్‌కి వచ్చేసరికి మనము లైనింగ్ ఇప్పుడే అటాచ్ చేయకండి దీనికి. అయితే ఫస్టు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లయితే వేసుకోండి. బాడీ పార్ట్ మీద ఇలా రివర్స్ పైకి కనిపించేటట్టు కుచ్చులు పెట్టినాం కదా! దాన్ని నడుమునైతే రెండిటిని ఇలా అటాచ్ చేయండి. ఫస్ట్ అయితే ఇలా పైన పెట్టి అంటే బాడీ పార్ట్ పైన పెట్టేసి ఒక 1/2 ఇంచు మందంలో కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనకు పైన కనిపించేది రాంగ్ సైడు. ఇలా పైకి రాంగ్ సైడ్ వస్తే ఇక్కడ మనకు ఓపెన్ చేస్తే మంచి సైడు వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్‌ను పైకేసుకోండి. పైకేసుకొని ఇప్పుడు లైనింగ్ కుట్టండి. ఇప్పుడు లైనింగ్ ఏసుకోండి. అంటే మనకు కింది సైడు లంగా పార్ట్ వచ్చింది. మధ్యలో బాడీ పార్ట్ ఉంటది. ఇక్కడ లోపల సైడ్‌కు లైనింగ్ ఉంటదనమాట. అంటే మనకు కుట్ట అనేది లోపల సైడ్‌కి పోతది. మనకు కుట్ట అనేది బయటకొస్తే కుచ్చుకుంటది గదా! అందుకని పిల్లలకు కొద్దిగా ఇరిటేట్‌గా అనిపిస్తది. అందుకని ఇలా కుడితే మధ్యలోకి కుట్ట అనేది మధ్యలోకి పోయి పోగులు కూడా రావన్నమాట. ఇలా చూడండి ఇక్కడ కుట్ట అనేది మధ్యలోకి ఇగో ఇది పై సైడు. ఇదిగో కుట్ట అనేది లోపలికి పోయింది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి మనకు కుట్ట అనేది కనిపించదనమాట. మంచిగా బాడీ పార్ట్‌ది లోపలికి పోతదనమాట. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే కుట్టండి. ఇలా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలా పెట్టేసి మళ్ళీ తర్వాత దీనికి అటాచ్ చేసిన తర్వాత లాస్ట్‌కి లైనింగ్ అటాచ్ చేయండి. ఇప్పుడు మనము ముందే చెస్ట్ లూజ్ కోసం గుర్తులు పెట్టుకున్నాం కదా! ఆ గుర్తు ఉంటుంది కదా! ఇంకా దాని మీద నుంచి ఇలా నడుము వరకే ఫస్ట్ కుట్టేసుకుంటూ రావాలి. మొత్తం నడుము నుంచి కింది వరకు మొత్తం కుట్టేయద్దు. ఓన్లీ చంక భాగం నుండి ఇలా నడుము వరకు అయితే కుట్టేయండి.
ఇలా సర్దుకొని కుట్టేయాలి. ఇప్పుడు మీరు హ్యాండ్స్ అయినా మీకు నచ్చితే చిన్న పఫ్ హ్యాండ్స్ అయినా కుట్టుకోవచ్చు. కాకపోతే నా దగ్గర క్లాత్ లేదని నేను కుట్టట్లేను. ఇక్కడ ఇలా నడుము వరకు కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగు కింది సైడు పై సైడు పక్కకు అనేసేయండి. అనేసి ఓన్లీ పట్టు క్లాత్ మాత్రమే 2 కలిపి పోగులు పోతాయని ఒకటేసారి నేను డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వస్తున్నా చూడండి. లైనింగ్స్ మాత్రం ఇప్పుడు అటాచ్ చేయొద్దు. కింది సైడు పై సైడు లైనింగ్స్ సపరేట్ అనేసేయండి. మళ్ళీ కుడుతుంటే కిందికి పడకుండా సపరేట్ అనేసి ఇలా డబల్ ఫోల్డ్ చేసి మొత్తము లంగా మొత్తం కుట్టుకుంటూ రండి. పోగులు పోకుండా ఉంటుందన్నమాట, మనకు ఒకటేసారి అయిపోతుంది. ఇప్పుడు ఇది కుట్టిన తర్వాత దీన్ని లోపలికి అనేసి లైనింగ్స్ మాత్రమే పట్టుకొని ఇప్పుడు లైనింగ్స్ను కుట్టుకుంటూ రండి.